ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ తర్వాత మా అక్క నాకు రాఖీ కడుతుంది అనమాట. ఇలా ఈరోజు కలిసి వచ్చింది మనకి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎన్ని ఇయర్స్ తర్వాత? 15 ఇయర్స్ తర్వాత. అండ్ ఫస్ట్ రాఖీ అక్కతోనే అని చెప్పి, అక్క అవైలబుల్గా ఉందని చెప్పి. హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ. పాట పాడాలి వదినా. ఆప్యాయతన్నది లేని నాడు ఆ మనిషి బతుకసలు బతుకే కాదు. హ్యాపీ రక్షాబంధన్. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్. బాగా జాగ్రత్తగా చూసుకుంటూ ఆయన నేర్పించకుండా. దేవుళ్ళలా మీరు మా కళ్ళ ముంటుంటే సేవకులై సేవ చేసుకుంటా. ఇంకొక జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే. మా తమ్ముడిని బాగా చూసుకోమా నువ్వు కూడా. ఫస్ట్ రాఖీ. ఫస్ట్ కరెక్షన్ స్టార్ట్ అయింది. స్టార్ట్ చేశారు అయ్యా ఇల్లు. కానీ హస్బెండ్ ఏం కొనలేదు. అవును. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. నాకు తెలిసి నిక్కీకి ఉంటాం వన్ అండ్ ఓన్లీ రాఖీ నేనే ప్రతి సంవత్సరం. అయాన్ష్కి రాఖీ కట్టడానికి ఎవరు వచ్చారు? రండి పిల్లలు. ఎంత బాగా సెట్ చేసి తెచ్చారు. తను అయాన్ష్ వాళ్ళ సిస్టర్ ఎంత క్యూట్ గా డెకరేట్ చేసి తెచ్చారు. కూర్చో. సిట్. మా మేఘనాకి అయితే మంచి పాటలు పాడతారు. మీరు ఏం పాడట్లేదండి. ఆ మేఘనకు పాడిన పాటలు ఇక్కడ వేస్తారు. హ్యాపీ రక్షాబంధన్. పాడు పాడు గజాల పాడు. ఆడట్లే లోపల తలుచుకుంటుంది. వచ్చే వరలక్ష్మి వ్రతానికి వైపు చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ నువ్వు అనుకున్నాయని అయిపోయి చాలా హ్యాపీగా ఉండి ఇంకా ఇంకా బాగా సంపాదించుకుని బ్యాంక్ లో ఫుల్ బ్యాలెన్స్ ఉండాలని కోరుకుంటున్నాను. త్వరలోనే మంచి పీసీ శ్రీరామ్ అవ్వాలని. ఎంత బాగుందో సౌండ్ ఇది. వైల్డ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం నిక్కీకి. కానీ ఇట్లాంటి జంతువులతో వర్క్ చేస్తాను ఎప్పుడు అనుకోలేదు కదా. అక్కలే గిఫ్ట్స్ ఇవ్వాలి, తమ్ముళ్ళు ఇవ్వకూడదు. అయినా సరే థ్యాంక్ యూ సో మచ్. సిద్ధు తమ్ముడికి ఏం గిఫ్ట్ అయ్యలేదు మరి. కూర్చో. అండ్ నా తమ్ముడు ఎల్లో కానీ బ్లూ కానీ అడిగాడు, సో బ్లూ కూడా తెచ్చా. బొట్టు పెట్టేసి ఇది నాకు చాలా నచ్చింది. అక్క కట్టారు కదా. ఇది సిల్వర్ రాఖీ. ఇలాంటిది నీకు గోల్డ్ లో కట్టాను త్వరలో. గోల్డ్ కావాలి నాకు. ఇగో నెక్స్ట్ ఇయర్ కల్లా నువ్వు అయాన్షి వచ్చింది, మీరు ఒక విల్లా మంచిగా ఏదైనా ఇల్లు కొనేసుకున్నారు అనుకో, అప్పుడు నీకు ఇలాంటిది గోల్డ్ రాఖీ తీసుకొస్తా. ఓకేనా? పెద్ద టార్గెట్. ఇది కూడా తమ్ముడికి దిష్టి తగలకూడదని కట్టేస్తున్నా. కొంచెం స్వీట్ పెడతా, డైట్ కాన్షియస్. హారతి ఇవ్వని. పాట కాదు హారతి. మేఘనాక మేఘనాక పాట ఏదో ఉంది చూడుగా. భయ్యా మేరే అని ఉంటుంది. అదే పంపించమని చెప్తా అందరు దాంట్లో. భయ్యా మేరే. హిందీలో కూడా పాట పాడుతున్నారు. మనకి హిందీ రాదు కదా. కానీ ప్లేట్ అది బాగా డెకరేట్ చేశారు. చూడు ఇద్దరు అక్కలు వచ్చారు. సిద్ధు, మే ఆల్ యువర్ విషెస్ కమ్ ట్రూ. ఎవరు నాకు దిష్టి పెట్టద్దని చెప్పేసి అందుకే దిష్టి తగలకుండా. మమకారం అన్నది లేనింటికి మా లక్ష్మి ఏనాడు రానే రాదు. మళ్ళీ ఇక్కడ రిలేషన్ హ్యాపీ రక్షాబంధన్ అక్క. టైమే లేదన్నారు అసలు. ఎలా విష్ణు పనులే ఉంటాయి ఇవన్నీ. థ్యాంక్ యూ సిద్ధు. సో ఇవన్నీ ఫార్మాలిటీస్. అసలు ఇక్కడ ఉండేవి ఏవైనా కూడా మేము తీసుకోవచ్చు కదా. మొత్తం అంతా నీకు ఏం కావాలంటే అది పట్టుకెళ్ళి. సిద్ధు నన్ను మీ ఇద్దరే రండి ఫస్ట్.
లెట్స్ గో పద. రాఖీ కట్టేస్తున్నారు స్వీట్ దా. తీసుకున్నావు. గిఫ్ట్ అక్క. హ్యాపీ రక్షా లక్ష్మీ డే. లక్ష్మీ హ్యాపీ రాఖీ అని చెప్పు. హ్యాపీ రాఖీ. అమ్మా శివని చెయ్యిలో మెరుస్తుంది కన్నా. వాడికి ఒక మేత దొరికింది ఇప్పుడు, దాన్ని అంత తేలుస్తాడు దాన్ని. ఎంత గింబల్ వేసినా ఒక్కసారి దగ్గరికి వచ్చావు అనుకో జుట్లకి నిన్న అట్లే అనిపోయింది. ఒక గ్రేట్ విషయం ఏంటంటే విష్ణు గిఫ్ట్ కొనే టైం కూడా లేదు. ప్రమోషన్ తీస్తున్నావా నువ్వు స్లోగా చేస్తున్నావా? నెక్స్ట్ టార్గెట్ అంటే 26 రాఖీ కల్లా అది చెప్పండి క్లియర్ శివ చెప్పు అయాన్షి రావాలి. అయాన్షి అయాన్షి ప్రస్తుతానికి అదే వర్కింగ్ టైటిల్. తొందరలో అయాన్షి తీసుకొని విల్లాకి వెళ్తాను. అరే నేనంతా శ్రావణ మాసంలో అందరూ అదే రాఖీ పండుగకి అరే అవును. రాఖీకి ఇప్పుడు ఏది కావాలో అదే బ్లెస్ చేస్తారు సరే, అందరూ. ప్రిన్సెస్ ఏది చెప్పాలా? కావాలో కాదు. సరే. ఏది కావాలి? నీకేది కావాలో మాకు ప్రిన్సెస్ తెలుసు. ప్లాన్ చేయండి. ట్విన్స్ అంట సిద్ధు, మీ ఇష్టం. ట్విన్స్ అంట. నేను కూడా ఇప్పుడు తమ్ముడికి అదే దీవిస్తా. అమ్మా నా మాటే శాసనం. అది నీకు కాదు. Thank you. అయాన్షికి స్నాక్స్. ఈ పువ్వు ఎదుగుతుంటే అది ఒక సీరియల్ మొత్తం అలాగే పెట్టారు. అందుకే వేరే ప్రాజెక్ట్ కూడా అన్నీ రావాలి. అలాగే థ్యాంక్ యూ. God bless you. థ్యాంక్ యూ. ఇవి జాగ్రత్తగా ఇవ్వండి ఈ మధ్య ఇంట్లో ఒక జ్యూస్లో స్వీట్లో మత్తు మందు పెట్టి వాయిన్ సీనానికి చెప్తా న్యూస్ లోనే విన్నాను మత్తు మందు పెట్టి కిడ్నీలు అప్పేసిందంట. మంచి గిఫ్ట్. మీ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ బ్రదర్ ఇయర్లీ వన్స్ కనిపిస్తాడు వీడు. 77 ఉన్నప్పుడు కట్టింది, ఇప్పుడు 66 వచ్చాను. అందరూ డైట్ లో నేను ఒక వీడియో పెట్టేస్తావు, అది చూస్తాడు. ఎవడో ప్రమాదకరమైన జనాలు జరుగుతాయి నా మీద. హ్యాపీ రక్షాబంధన్ తమ్ముడు. స్వీట్స్ చిట్టి కాదు. అయితే వాడికి గ్రిల్ చికెన్ అలాంటివి ఇవ్వాలి. స్వీట్స్ నాకు ఫుల్ కాఫ్. ఫస్ట్ టైం వచ్చారు. ఇన్ని సంవత్సరాలుగా నా అన్నయ్య అయ్యి ఫస్ట్ టైం వచ్చారు చెల్లింటికి. Special occasion. ఎప్పుడు ఇలానే మోటివేట్ చేస్తూ అందరినీ ట్రాన్స్ఫర్మేషన్స్ చూపిస్తూ స్ట్రాంగ్ గా ఉంటూ Sure. యంగ్ గా అవుతూ ఉండాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు హ్యాపీగా నవ్వుతూ లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి. ఓకేనా? సో మచ్ థ్యాంక్ యూ. Good. వర్షాకాలంలో చెల్లెళ్ళు తిరగలేక అన్నయ్య తిరుగుతున్నారు అందరింటికి. అవును. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. సో ఎవ్రీ ఇయర్ మిస్ చేయకూడదు కదా. ఆఫ్ కోర్స్. ఎక్కడున్నా వచ్చేస్తా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇయర్ యూఎస్కి వెళ్ళిపోతాను. అయితే అప్పుడు అక్కడికి రావాలి. ఆన్సర్ తీసుకురావాలి. థ్యాంక్ యూ. అండ్ అబ్బా. యా ఏంటిది అవసరమా? అవసరమే. నేను లావ్ అయిపోవాలనేనా? మీరేమో సన్నపడుతూ ఉండాలి, నేనేమో లావ్ అవుతూ ఉండాలి. లేదు లేదు Thank you so much. హెల్త్ కాన్షియస్ కూడా ఉంది. Thank you. బాగుండాలి. ఇంకా ఎక్కువ ఎత్తు ఎదక్కు. అప్పుడు ఎవరు కూడా నన్ను ఇలాగ అక్క తమ్ముళ్ళు అని అనుకోవడం. నెక్స్ట్ ఇయర్ జోడీ వచ్చేస్తాం కానీ చూడికి వచ్చేసాడంట. నేను ఆశీర్వదించకుండా చెప్పేస్తున్నాను. నేను సరే రావాలని కోరుకోవాలా?
ఓకే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నీకు పెళ్ళి అయిపోవాలని కోరుకుంటున్నాను. నేను కదా అక్కని ఇవ్వాలి గిఫ్ట్. ఇంకోటి మా పెద్దయిన వాళ్ళ పాపది పెళ్ళి పుట్టింది. పెళ్లి కార్డా? పెళ్లి నీ కార్డు. పెళ్లి కార్డు తెచ్చావా? నా కోసం అనుకుంటున్నాను. నా పెళ్లి కార్డు తప్పకుండా వస్తా. 14th ఇక్కడ హైదరాబాద్లోనే. హైదరాబాద్ లోనే మీరు కూడా వచ్చారు. థ్యాంక్ యూ. ఈసారి ఖచ్చితంగా ఆ సరే కట్టుకుంటా ఖచ్చితంగా. వావ్. శ్రావణ మాసంలో అన్ని మామూలుగా శుక్రవారాలకి రాఖీ పండుగలకి ఇవన్నీ వస్తాయి. వీటన్నిటి కలెక్షన్ కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు. అయాన్స్ అమ్మో అయాన్స్కి కూడా ఫస్ట్ రాఖీ రైట్ హ్యాండ్ బ్లూ రాఖీ అదే తర్వాత చూడు గణేష్ రాఖీ వచ్చింది నీకు. వావ్ Thank you, Ayan. Ask her to open. Oh, wow, Ayan. Oh, it's a mist, body mist. Thank you. And one more thing. Okay. హ్యాండ్ కి పెట్టు నువ్వే. Thank you, Ayan. ఏంటి కట్ చేసుకున్నావు అప్పుడే అన్న చేత ఇంకా ఎవరెవరు ఉన్నారు? అవునన్నాడా? హ్యాపీ రక్షాబంధన్. ఇప్పుడు ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. అమ్మో ఫస్ట్ క్లాసే. నేను అంత తొందరగా వచ్చా ఫస్ట్ క్లాస్కి. పాపం అడిగండి రాకెలా పాపం అడిగి థ్యాంక్ యూ. రాఖీ వావ్ సూపర్ మ్యాన్. హ్యాపీ రక్షాబంధన్ అయాన్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. I give you your gift. Okay, guys, my wallet. This is your gift. Thank you. Welcome. కానీ నేను టైట్ చేస్తున్నాను. మంచి మంచి ప్రాజెక్ట్స్తో ఇంకా మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్తో చాలా పెద్ద పేరు తెచ్చుకుని ఇంకా 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 పెద్ద యాక్టర్స్ అయిపోవాలి. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఫర్ యూ. థ్యాంక్ యూ అన్నయ్య. చాలా ఉన్నాయి. ఒకటి కాదు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. చేతులు చూసారు కదా ప్రాజెక్ట్స్ చేసి నువ్వు అనుకున్న అన్ని తీరవాలి. Ready. బాయ్ బాయ్ అన్న. Bye, అన్న. బాయ్ రా బా. Ready, హ్యాపీ రక్షాబంధన్. Play ready. స్కానరా? ఇది డాలీ కట్టింది ఇది సిరి అక్క 5 సంవత్సరాలు. లేదు నీకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు కాదు ఉండు. Let's go the steps. Let's go. సిగ్గుపడి
లోపల పాటలు రన్ అవుతుంది నాకు ఫ్లై ఫ్లోర్ కూడా హ్యాపీ రక్షాబంధన్. ఏం స్వీట్లు అయ్యానా అయ్యే స్వీట్లు డబ్బులు ఇవ్వు. అది అదే రీలు దాని అదే రీల్ అదే రీలు తెచ్చావు కదా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. ఫస్ట్ ప్లేట్ ఈ మధ్య అదే రీల్ నిన్నే చూసా ప్లేట్ లో స్కాన్ ఉంటుంది ఫస్ట్ పైసల్ది లాస్ట్ బ్యాగ్ ఇవిడ ఉండండి. లేట్ అయిపోయింది ఈ రోజు. హ్యాపీ రక్షాబంధన్. నైస్. అది సెలెక్ట్ చేసుకున్నాడు కూడా రాఖీ ఆల్రెడీ. హ్యాండ్స్ ఎవర్రా? చెప్పు మరి హ్యాపీ రక్షాబంధన్ అని. హ్యాపీ రాఖీ. హ్యాపీ రాఖీ. థ్యాంక్ యూ. రాఖీ అంటే ఏంటయ్యా? ఇది రాఖీ. ఓకే. భవిష్యత్ పెట్టు. హ్యాపీ రక్షాబంధన్ అని పెట్టాలి. రక్షణ బండి ఏంట్రా? వాడికి వచ్చింది చెప్పాడు. స్వీట్ తినిపించాలి. థ్యాంక్ యూ యాంష్. వెల్కమ్. కాయ దండం పెట్టుకో. ఏం చేస్తావు? ఏం చేస్తానా? నువ్వు దండం పెట్టుకోవాలి. నువ్వు దండం పెట్టుకో. పెట్టుకో. This is for you. Thank you. You're welcome. Happy Rakshabandhan. Thank you. Sola Dingani rakkamena rorarate. Mummy na phena bene hassarare. Papa na pesamene nachrare. Bayane laddu mena tarare. Takanina tom chappudu chese tabala takanina tom lalam tese tabala dum dum mandu darigro vese tabala. Wow, nice. Ayansh. Mummy చెప్తూని మమ్మీ రాఖీ కట్టాం మమ్మీ డాడీకి వస్తాను ఎందుకు వస్తావు చెప్పాను కదా అంటే కొట్టేస్తాను నువ్వు అంటే కొట్టేస్తాను రాఖీ బంధమైన రాఖీ బార్కలం. టైం 11 అయింది. సో ఇప్పుడు మేఘన అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. అక్క అయితే పాపం చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు, బట్ తప్పలేదు. అండ్ కంగారులో వేరే ఫ్లోర్లోకి వచ్చాను, బట్ తప్పదు, మెట్లు ఎక్కేసి పైకి వెళ్దాం. వెయిట్ చేస్తూ ఉంటారు పాపం అక్క. ఎస్, ఫైనల్లీ వచ్చాం. చేసిన తప్పేంటంటే 4 నొక్కకుండా 3 నొక్కేసాను అనమాట. ఫైనల్లీ టైం 11+ అయింది. వచ్చాను మేఘనాక్క దగ్గరికి. మ్యాండేటరీ అనమాట, ఎవ్రీ ఇయర్ మేఘనాక్కతో రాఖీ కట్టించుకోవడం అనేది నాకు చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాను.
అండ్ నాకు ఆ డే కూడా మ్యాగ్నా అక్క సాంగ్ పాడితేనే ఫుల్ఫిల్ అవుతుంది. చూద్దాం అక్క ఏం చేస్తున్నారు. పడతా ఇంటి ఇంకెవరు ఎంట్రీ ఇవ్వట్లేదు. హ్యాపీ రక్ష అర్ధరాత్రి అంకమ్మ శివాలంటే వేరా నేను అసలు నీరసించిపోయి ఓపిక లేక నేను సిద్ధు సిద్ధు నేను చెప్పాను మ్యాగ్నాక్తో రాఖీ కట్టించుకోవడం మ్యాండేటరీ. ఆ సాంగ్ వినకుండా నాకు ఆ డే ఫుల్ఫిల్ అవ్వదని చెప్పి అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. అవునా? పొద్దున ఎవరికో పాడే ఉంటే మహికి పాడావా? మయ్యా మీరే అదంతా మీరు వేసుకోండి అని చెప్పా. అంతకు మించి హిందీ మన వల్ల అవ్వదు. ఈ బట్ అండి ఇది ఇప్పుడు నా డే ఫుల్ఫిల్ అయ్యింది. भैया मेरे राखी के बंधन को निभाना, भैया मेरे बड़ी बहन को ना सुताना. మీనింగ్ తెలుసారా? తెలియదుగా. ట్యూన్ ఉంటే చాలు. మీనింగ్ తెలిసే అన్ని ఇంగ్లీష్ అన్ని హిందీ మూవీస్ చూసామంటే మనం. ఇంకో పాట కూడా పాడండి రోజు కొత్తగా తెలుసా నీకు? నాకు ఇదే కావాలి. ఇదే కావాలండి. ఏంటనేమో ఓ తమ్ముడు ఓ తమ్ముడు ఈ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం ఓ తమ్ముడు. గోల్డ్ రేట్ ఎక్కువ ఉందని సిల్వర్ కట్టున్నానండి. నెక్స్ట్ ఇయర్ గోల్డే. గోల్డే. ఈ సంవత్సరానికి ఈసారి ఇలాగ వచ్చిందిరా మంది రాఖీ. మా తమ్ముడిని అంత భగవంతుడు చక్కగా కాపాడి మంచిగా చక్కగా ఫస్ట్ టైం సిద్ధు లాస్ట్ నాతో కట్టించుకోవడం. అవును, ఎప్పుడు నేను ఫస్ట్ వస్తాను. ఏంటి రోజు అలా జరిగాయి. ఈ రోజు మళ్ళీ అంటారు వర్షం వస్తుందిరా ఇలా. అంటే పాపం ఏం పర్లేదు, నేనే ఎంత టైం అయినా నేనే పొద్దున్న రమ్మను పడుకుందాం. నిద్ర వచ్చేస్తుంది సిద్ధు నాకు. అవును పాపం చాలా. అతి సుందరుడే సోదరుడే తోడు ఉండగా. అందరి దగ్గర నేను స్వీట్ రిస్ట్రిక్ట్ చేసా, బట్ మీ దగ్గర నేను చేయను. అక్షింతలు వేయించుకో. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండి ఎప్పుడు ఉంటాయి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి. దిష్టి పెట్టకండి. నాకు చెప్తున్నట్టుంది ఏదో. నువ్వు దిష్టి పెట్టకండి అని. నువ్వు కూడా పెడితే మాకు దిష్టి. ఆ కలర్కి పెడతానేమో, మిగతా ఏం లేదు. అభివృద్ధి చెంది బోల్డ్ ఎంత డబ్బులు సంపాదించుకొని హ్యాపీగా లైఫ్ లాంగ్ BMW కార్ కొనుక్కొని. నేను అదే చెప్తా, మా తమ్ముడు BMW ఇంకా బెంజ్. కాదే, మీ తమ్ముడు BMW తిరగాలి, బెంజ్ లో తిరగాలి, నీ మొగుడు మాత్రం BMW తిరగద్దు, బెంజ్ మాత్రం తిరగద్దు. నేను ఎన్నిసార్లు అడుగుతాను నాకు కొనిమని, నేను కొనుక్కుందాం అంటే నో వద్దు. మనం కొనిచ్చేద్దాం అక్క, వద్దురా మనం కొనేద్దాం. మీరు కొనుక్కుంటారు అదే. ఆయన కష్టం వద్దు. నాకు సరిపోదంట ఆ కారు, చిన్నదంట. బాకి డిఫెండర్ 4matic. 4matic ఉంది, బెంజ్ లో 4matic ఉంది. అదే కదా అంటే నేను ఎంత కష్టపడాలి. లేదు విషక్క ఈ ఇయర్ అయిపోతుంది 4matic బెంచ్. అంతే, నెక్స్ట్ ఇయర్. అన్ని దేవుడు ఇస్తే అన్ని కొనుక్కుంటాం. నా గిఫ్ట్ నేనే ఏంటంటే అక్క గిఫ్ట్ వెతుక్కుని తెచ్చుకున్నారు. ఏదో తెచ్చో ఏంటది నేను అంటే వాడు ఏమన్నా మర్చిపోయాడేమో అని వెళ్ళి చూస్తే అక్కడ ఇది డెఫినెట్లీ నాకే అయి ఉంటుంది. నువ్వు నీ క్యూరియాసిటీ ఏం తెచ్చుంటాడు, నువ్వు మామూలుగా రీల్స్ లో ఉంటే కనిపిస్తారు కదా. ఈసారి కొంచెం ఎటు వెళ్ళి టైం లేదు కదా. ఖచ్చితంగా మా మద్దలు ప్లాన్ చేసి. లేదు నేనే వెళ్ళి తెచ్చుకున్నాను. నిజంగా నేనే వెళ్ళి అంటే ఆలివ్లోకి వెళ్ళి తెచ్చుకున్నాను. ప్యాకింగ్ చూసి చేసిందేమో అనుకున్నా. లేదు. సో మీ తమ్ముడికి టేస్ట్ ఉంది అని తెలిసింది. క్లాస్ ఉంది. క్లాస్ టేస్ట్ కాదు, క్లాస్. చాలు, ఇంక మీ ఇద్దరు పొగుడుకుంది, కట్ చేస్తున్నాను. ఇంకా నా వల్ల కావద్దు, ఇంకా తట్టుకోలేకపోతున్నాను. ఫ్లూ ఎక్కడి నుంచో ఫైర్ వాసనలు అన్నీ వస్తున్నాయి.
సో ఈ రోజు ఇలా ఫుల్ఫిల్ అయింది అనమాట. Finally. సో ఫైనల్లీ ఈ బ్లాగ్ లో అసలు నేను తల తోకలేదు అసలు. తలాతో కాకుండా రాఖీలు కావాలి. కావాల్సింది మనం ఎవరెవరు రాఖీ సో అదన్నమాట. నేను నా ఫేవరెట్ అక్క అండ్ అమ్మ తర్వాత అమ్మ లాంటి ఆవిడ కాబట్టి నేను లాస్ట్ ఇంకా ఎలా అయినా ఈరోజు వచ్చి అక్కతో రాఖీ కట్టించుకోవాలి కాబట్టి అది మ్యాండేటరీ కాబట్టి నేను వచ్చి అక్క బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అయితే. థ్యాంక్ యూ. ఫైనలీ వి ఎండెడ్ అవర్ డే లైక్ దిస్. బాయ్ బాయ్. స్టార్ట్ అనితో చేశాను, ఎండ్ సిద్ధుతో చేశాను. ఎస్